జీవితంలో అరుణాచలం ఒక్కసారి వెళ్తే చాలు అనుకునేవారు మళ్ళీ మళ్ళీ అరుణాచలానికి వెళ్తారని చాలామంది భక్తులు నాతో చెప్పారు. అంటే ఒక్కసారి వెళ్తే చాలు, ఆ అరుణాచలేశ్వరుని చూస్తే చాలు, గిరి ప్రదక్షిణ జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు అనుకునే భక్తులు ఆ ఈశ్వరుని దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల మళ్ళీ మళ్ళీ అరుణాచలం వెళ్తారు, ఇది నిజం అని చాలామంది భక్తులు చెప్పారు. అలాంటి ఈ అరుణాచలం మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి పొందింది. ఈ అరుణాచలం పుణ్యక్షేత్రానికి మేము అరుణాచలం వెళ్ళినప్పుడు చాలామంది విదేశీ భక్తులు మాకు తారసపడ్డారు. అమెరికా నుంచి మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా, కెనడా, లండన్ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది విదేశీ భక్తులు అరుణాచల టెంపుల్కి రావడం జరిగింది. అలాంటి విదేశీ భక్తులు మాకు అరుణాచలం వెళ్ళినప్పుడు తారసపడ్డారు. వారిని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వారు ప్రత్యేకమైన అనుమతి పొంది అక్కడ అరుణాచలం టెంపుల్ బయట, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక అనుమతి పొంది వారు తమ కెమెరాల్లోనూ మొబైల్స్లోనూ ఫోటోలతో పాటు వీడియోలు తీయడం మాకు కనిపించింది. వాస్తవానికి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మన గురించి, మన దేశంలోని చారిత్రాత్మక సాంస్కృతిక ప్రాంతాల గురించి మనకు తెలియవు, కానీ విదేశీ భక్తులు కానీ విదేశీయులకు కానీ మన భారతదేశం గురించి గొప్పగా తెలుసుకుని మన దేశానికి వస్తుంటారు. ఆ విధంగా అరుణాచలం అనేక అద్భుతాల, అనేక ఆధ్యాత్మిక చరిత్ర గల పుణ్యక్షేత్రం ప్రాంతం. అందుకనే చాలామంది విదేశీ భక్తులు ఇక్కడికి తరచుగా వస్తుంటారు. మామూలుగా దేవాలయ దర్శనానికి లేదా ఈ శివయ్య దర్శనానికి కాకుండా, దానికి మాత్రమే కాకుండా గిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటారు. నిజం చెప్పాలంటే మనకంటే భక్తి ప్రపత్తులతోటి, మనకంటే శ్రద్ధగా, మనకంటే చాలా నియమావళితోటి, ప్రవర్తనతోటి వారు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ విధంగా విదేశీ భక్తుల్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. అదేవిధంగా అరుణాచలం గర్భగుడిలో కూడా కాస్త సాహసించి కాసేపు వీడియో తీయడం జరిగింది. అక్కడ ఒక అద్భుతమైన, ఒక విచిత్రం, ఒక అపురూపమైన సంఘటన నాకు కనిపించింది. అదేమిటో ముందు ముందు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఒక ఆదివారం రోజున మేము అరుణాచలం గర్భగుడిలోకి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో మీరు చూసినట్టుగా 1000 కాళ్ళ మండపం, అదే 1000 స్తంభాల మంటపాన్ని దాటిన తర్వాత మనకి ఒక గోపురం వస్తుంది. ఆ గోపురాన్ని దాటిన తర్వాత గర్భగుడి వస్తుంది. ఎన్నో వేల సంవత్సరాలు నాడు నిర్మించిన గర్భగుడి మాకు కనిపించింది. అదే గర్భగుడిలో ప్రదక్షిణ చేసే సమయంలో ఇద్దరు మాకు యోగముద్రలో ఉండి కనిపించారు. వారెవరు అని తెలుసుకుంటే వారిద్దరూ తండ్రి కూతుళ్ళు. ఆ తర్వాత మాకు ట్రైన్లో కలిసినప్పుడు వారి వివరాలు మేము తెలుసుకోవడం జరిగింది. ఆయన విశాఖపట్నానికి చెందినవారు. తన కూతురుతోటి ఈ అరుణాచల యాత్రకి రావడం జరిగింది. ఒక ప్రత్యేకమైన ధ్యాన మందిరానికి సంబంధించిన, అంటే ధ్యాన సంస్థకి సంబంధించిన వారితోటి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు. ఆయన వారి కూతురుతోటి ఇక్కడికి రావడం, అదేవిధంగా అరుణాచలం గర్భగుడిలో కాసేపు వారు ధ్యానం చేసుకోవడం కనిపించింది. నిజంగా ఎంతో మంది పుణ్యాత్ములు ధ్యానం చేసిన, తపస్సు చేసిన ఒక పుణ్యక్షేత్రం, చాలా ఆధ్యాత్మిక కేంద్రం అయిన అరుణాచలంలో వారిద్దరూ అలాగా
ధ్యానం చేయడం అనేది ఒక అపురూపమైన సంఘటనగా మేము భావించాము. అందుకనే వారిని కూడా కాసేపు మేము వీడియో తీయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి ఎంతోమంది మన దేశానికి చెందిన వారే కాకుండా విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ధ్యానం చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణలో భాగంగా చాలా చోట్ల అగస్త్య మహాముని, తర్వాత గౌతమి మహర్షి ఇలాంటి వారు తపస్సు చేసిన ప్రాంతాల్లో కూడా కొంతమంది తపస్సు చేసుకుంటూ యోగులు, సన్యాసులు ఇక్కడ తపస్సు చేయడం కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ గర్భగుడిలో ఈ తండ్రి కూతుళ్ళు అద్భుతంగా ధ్యానం చేయడం అనేది మాకు అపురూపమైన ఒక అలౌకికమైన సంఘటనగా భావించి ఆ వీడియోను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మై డియర్ నైస్ ఫ్రెండ్స్, మా ఈ కష్టజీవి వ్లాగ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకి మీకు తెలుసు కదా, అయినా కొత్త సంవత్సరం కదా 2024 2024లో కొత్తగా చెప్పాలి కదా, అందుకనే పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. Adira